చేసుకుంటే అది చెప్పాం. ఓకే, మీరేమైనా ఐడియాలు ఇచ్చారా అభిలాష్ రెడ్డి గారికి? నేనేం లేదండి, ఇన్బిల్ట్ స్క్రిప్ట్లోనే అది ఉంది కాబట్టి చిన్న చిన్నవి మనం చెప్పాం, అవి కూడా చిన్న చిన్న ఉపయోగపడ్డాయి. సో హ్యాపీ అంత. సో ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఏం అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని అని మీరు అనుకుంటున్నారు? ఓన్లీ ఫన్. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక ఫన్ సినిమా రీజనల్ మూవీస్లో రీజనల్ లాంగ్వేజ్లో ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ కొట్టింది, నెంబర్ 1 మూవీగా నిలబడింది. ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇన్ని యాక్షన్ సినిమాల మధ్య ఒక కామెడీ సినిమా, ఒక గోదావరి గట్టు మీద అనే సాంగ్ వినసొంపుగా ఉండడం, ఈ సాంగ్ రావడం అనేది అది ఎంత పెద్ద కరెక్ట్ చేసిందో మనం ఊహించుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రేక్షకులందరూ ఆ ఫన్కి ఎదురు చూస్తున్నారు. మనకు ఓటీటీస్లో కావచ్చు, ఎక్కడైనా థ్రిల్లర్స్, హర్రర్ మూవీస్, యాక్షన్ మూవీస్, ఈ జోనర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఉన్నాయి, ఫన్ ఓరియంటెడ్ చాలా తక్కువ ఉన్నాయి. లక్కీగా మాకు అది ఈ సినిమా అలా వర్కౌట్ అవుతుంది. కానీ ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ ఈ మధ్య ఓటీటీలో కూడా వస్తున్నాయి. సో మీరు ఎందుకని ఓటీటీని చూస్ చేసుకోలేదు? ఇది థియేటర్ మూవీనండి. అంటే ఓటీటీకి కొన్ని మూవీస్ ఉంటాయి, థియేటర్ కొన్ని మూవీస్ ఉంటాయి. ఇది డెఫినెట్గా థియేటర్కి రప్పించి నవ్వించి, అంటే ఓటీటీ మూవీస్ అంటే మనం ఇంట్లో కూర్చొని ఒక 4 మధ్య నవ్వుకునే సినిమా. థియేటర్కి ఒక 100 మంది మధ్య నవ్వడంలో ఆ అనుభూతి వేరు, అది ఇంకా మనకు తెలియని ఒక వైబ్రేషన్ ఇస్తుంది. సో అలా ఈ సినిమాని మేము అలా భావించాం కాబట్టి సో అలానే తీసుకెళ్దామని థియేటర్కి వస్తున్నాం. ఓకే, సో కామెడీ చుట్టూ ఆ కంటెంట్ చుట్టూ తిరుగుతుందా, లేకపోతే మన సాంగ్స్ కానీ? సాంగ్స్ ఉన్నా కూడా సిచ్యువేషనల్గానే ఉంటాయి. 2 సాంగ్స్ ఉంటాయి, ఒక బిట్ సాంగ్ ఉంటుంది. సాంగ్స్ కూడా ఎక్కువ పెట్టలేదు, 2 సాంగ్స్ పెట్టాం, ఒక బిట్ సాంగ్. ఇది కూడా సిచ్యువేషనల్ పరంగానే జరుగుతాయి. సినిమా ఉన్నదే 2 అవర్స్. ఆ 2 అవర్స్లో ఎంతవరకు మనం నవ్వించగలం, రైటింగ్ స్కిల్స్ ఎంతవరకు పనిచేస్తాయి ఈ సినిమాకి అని టెస్ట్ చేస్తూ డైలాగ్ రైటర్ అఖిల్ వర్మ, న్యూ వన్, మొన్నే బీటెక్ పాస్ అయ్యి వచ్చారు, ప్లస్ స్టోరీ లోహిత్ అండ్ మా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక కొత్త టీం చాలా వర్క్ చేశారు. ఒక 6-7 మంత్స్ ఆ స్క్రిప్ట్కి వర్క్ చేసి, అంటే ఒక కమెడియన్ని నవ్వించడం అనేది మామూలు విషయం కాదు. అలా వాళ్ళ స్టోరీ చెప్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేశాను. సో నేనే కమెడీనే నవ్వాడంటే డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుద్ది. థియేటర్కి వెళ్దాం డెసిషన్ తీసుకొని ఇలా మీ ముందు నిలబడినా. మన మురళీధర్ గారు అందరికీ ఫాదర్స్గా రీసెంట్గా డీజే టిల్లు నుండి అందరికీ బాగా చేస్తూ ఉన్నారు. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మురళీధర్ గారు చెప్పేది ఏముందంటే, నిజంగా రీసెంట్గా ఆయన మనకు దొరికినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఫాదరాది ఆణిముత్యం. ఈ మగజాతి ముత్యం అయితే ఆయన ఫాదరాది ఆణిముత్యం అందరికీ. అంటే ఆ క్యారెక్టర్ నిజంగా మా ఫాదర్ క్యారెక్టర్ ఆయన చేశారు. ఉన్న ఆ 40 సీన్స్లో ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా మీటర్ దాటి బయటకు వెళ్ళలేదు. ఆ మీటర్లో ఏముంటుందో అదే చేసుకుంటూ వచ్చారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే మురళీగౌడ్ గారిదే. సో తప్పకుండా ఆయన మాకు దొరకడం, ఇండస్ట్రీకి రావడం మనందరూ ఒక అదృష్టంగా భావించాలి. నిజంగా ఫాదర్ ఎలా తీరుతాడో ఇంట్లో, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రిప్రజెంటేటివ్గా ఉంటారు ఆయన. సో అది బాగా నిజంగా మా అదృష్టం. ఓకే, సో మీ